మరొక దినంలో మేమందరము మీ పాద సన్నిధిలో కూడుకొని విలువైన మీ మాటలు ధ్యానించుటకు మాకు అనుగ్రహించిన ఆయుష్ను బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. మా పాదములకు దీపముగాను మా త్రోవలకు వెలుగుగాను ఉండగలిగిన మీ వాక్యాన్ని భయభక్తులతో నేర్చుకొనుటకు మేము కూర్చొని ఉండగా మా జీవితాలను బలపరచమని తండ్రి, మా ఆత్మీయ జీవితాన్ని మరింత మెరుగైన స్థితిలో ఈ మాటల ద్వారా ఉంచమని వేడుకొనుచు యేసు ప్రభు వారి పవిత్రమైన నామములో ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని వారలారా, మీకా గ్రంథపు వివరణ, ఇందులో 3వ సెషన్లోనికి మనం ప్రవేశిస్తున్నాం. నిన్న ఉదయము మొదటి సెషన్, నిన్న మధ్యాహ్నం 2వ సెషన్, ఇప్పుడు మనం 3వ సెషన్లోనికి ప్రవేశిస్తున్నాం. నోట్స్ కూడా అలాగనే రాసుకోమని చెప్పాను, మొదటి సెషన్, 2వ సెషన్, 3వ సెషన్ అని. భవిష్యత్తులో మీరు ఆ నోట్స్ చూసినప్పుడు మీకు ఇబ్బంది లేకుండా అది మీకు సహాయపడుతుంది. నిన్నటి దినాన మనము మీకా గ్రంథపు పరిచయాన్ని తీసుకోవడానికి ఒక ప్రయత్నం చేశాం. అందులో మొదటి సెషన్లో మీకా లేదా మీకాయా లేదా మీకాయాహు ఈ పేరు మీద మనం మాట్లాడుకుంటున్న ప్రవక్త అయిన మీకా గారు మాత్రమే కాకుండా ఇదే పేరు మీద ఇంకెవరైనా ఉన్నారా అని చూసినప్పుడు మనకు ఎందరో కనబడ్డారు. అది మనం మొదటి సెషన్లో మాట్లాడుకున్నది. 2వ సెషన్లో మీకా గారు ఏ ప్రాంతానికి చెందినవాడు అని మనము ఆలోచన చేయడానికి మనం ప్రయత్నం చేసినప్పుడు ఆయన షెఫేలా అనేటువంటి ప్రాంతానికి చెందినవాడుగా నిన్న సాయంత్రం మనం చూసాం. షెఫేలా అన్న ప్రాంతం పాత నిబంధన చరిత్రలో చాలా ప్రాముఖ్యమైనది అన్న ఉద్దేశంతో ఆ ప్రాంతంపై ఒక అవగాహన పెంచుకోవడానికి ఎక్కువ సమయాన్ని మనం కేటాయించాం. నిన్నటి దినాన వినని వారు దయచేసి అది ఒకవేళ నెట్లో ఉంటే దాన్ని చూసి ఫాలో అవ్వడానికి ప్రయత్నం చేయండి. ఈరోజు నేరుగా 3వ సెషన్లోనికి మనం ప్రవేశిద్దాం. మీకా గ్రంథంలో మొత్తం మనకు 7 అధ్యాయాలు కనబడుతున్నాయి. తీద్దాం. మీకా గ్రంథంలో మొత్తం మనకు 7 అధ్యాయాలు కనబడుతున్నాయి. 7 అధ్యాయాలు కలిగిన ఈ గ్రంథాన్ని మనము 3 భాగాలుగా ఈరోజు డివైడ్ చేసుకుంటున్నాం, లేదా విడగొడుతున్నాం. 7 అధ్యాయాలు కలిగిన ఈ పుస్తకాన్ని 3 భాగాలుగా మనం విభజించి ధ్యానించబోతున్నాం. అందులో మొదటి భాగం మొదటి అధ్యాయము మరియు 2వ అధ్యాయం. మొదటి అధ్యాయము 1వ వచనము నుండి 2వ అధ్యాయము 13వ వచనం వరకు దీనిని మొదటి భాగంగా మనం పరిగణించాలి. కొంతమంది మరొక విధంగా డివైడ్ చేస్తారు, అది తప్పు అని నేను అనట్లేదు. కానీ గ్రంథాన్ని అర్థం చేసుకోవడం ఇంకొంచెం సులభంగా ఉండడం కోసం మొదటి భాగంలోనికి నేను 3వ అధ్యాయాన్ని తీసుకొని రాకుండా 2వ అధ్యాయంతోనే అక్కడ ఫుల్ స్టాప్ పెడుతున్నాను. ఏం చెప్తున్నాను? కొంతమంది 3వ అధ్యాయాన్ని కూడా మొదటి భాగంలో వేస్తారు, మనం వేయట్లేదు అని చెబుతున్నాను. 2వ భాగం 3, 4, 5 అధ్యాయాలు. 3, 4, 5 అధ్యాయాలు. ఇక చివరన మిగిలిన 2 అధ్యాయాలు 3వ భాగంగా దాన్ని పరిగణించాలి. ఈ గ్రంథాన్ని ఈ రీతిగా మనం విభజిస్తున్నాం. మొదటి 2 అధ్యాయాలు ఒక భాగం, 3, 4, 5 అధ్యాయాలు 2వ భాగం, 6, 7 అధ్యాయాలు 3వ భాగం. ఇది మన డివిజన్. ఇప్పుడు నెమ్మదిగా గ్రంథంలోనికి వెళ్ళడానికి మనం ప్రవేశిద్దాం.
లేదా ప్రయత్నం చేద్దాం. ప్రవక్త అయిన మీకా గారు షెఫెలా అన్న ప్రాంతంలో గుర్వీన్ అనేటువంటి లోయకు సంబంధించి మోరెషెతు లేదా మోరష్తీయుడు అని ఇతను అన్నా మనము 14వ వచనంలో, మొదటి అధ్యాయము 14వ వచనంలో మోరెషెద్గతు అని ఆయన ఊరి గురించి చెప్పబడింది. మోరెషెద్గతు ఇది గుర్వీన్ అనేటువంటి వ్యాలీ లేదా గుర్వీన్ అనేటువంటి లోయలో ఉంది అని నిన్న మనం మాట్లాడుకున్నాం. మీకా గారు ఒక గ్రామీణ వాసి, పల్లెటూరికి చెందినవాడు మరియు పేదవాడు. ఒక పేదరికములో ఒక పేద కుటుంబానికి చెందినవాడు, ఒక గ్రామీణవాసి. ఈయనకు సమకాలీకులుగా నిన్న మనం మాట్లాడుకున్నట్టుగా ప్రవక్త అయిన యెషయా గారు, ప్రవక్త అయిన హోషేయ గారు కూడా ఉన్నట్టుగా కూడా రాత్రి నిన్న సాయంత్రం చదువుకున్నాం. ముఖ్యంగా యూదయ ప్రాంతంలో హోషేయ గారు అంటే ఉత్తర రాజ్యానికి చెందిన ప్రవక్త. ఉత్తర రాజ్యం అంటే ఇశ్రాయేలీలు. ఇశ్రాయేలీల మధ్య దేవుడు ప్రవక్తగా నిలబెట్టుకున్నవాడు హోషేయ అయితే, యూదుల మధ్య అనగా దక్షిణ ప్రాంతంలో ప్రవక్తలుగా దేవుడు ఏకకాలంలో నిలబెట్టిన వ్యక్తులే మీకా గారు, యెషయా గారు. వీళ్ళిద్దరూ ఏకకాలములో ఉన్న సమకాల ప్రవక్తలు, సమకాలికులు. అయితే దేవుడు ఒకటే తరములో ఒకటే కాలంలో గనులకు తన మెసేజ్ని పంపించాలనుకున్నాడు. సామాన్యుల మధ్య కూడా ఆయన తన వర్తమానాన్ని వినిపించాలనుకున్నాడు. అందుకోసం గ్రామీణ ప్రాంతాలలో మీకా గారిని పంపించి అక్కడే పుట్టించి, యెషయా గారిని మాత్రం నగరవాసుల మధ్య నిలబెట్టాడు. అంటే మనకు అర్థం కావాల్సింది, యూదయ దేశంలో గనుల మధ్య యెషయా గారు అంటే యెరూషలేములో, గనులు ఎక్కువగా ఎక్కడ ఉంటారు? అక్కడ రాజధానిలో ఉంటారు. యెరూషలేములో యెషయా గారిని, షెఫెలా ప్రాంతంలో లేదా గ్రామీణ ప్రాంతంలో దేవుడు మీకా గారిని నిలబెట్టుకున్నాడు. ఒకసారి ఈ ఇమేజ్ను చూడండి. తెర మీద ఈ ఇమేజ్ చూద్దాం. దట్ ఈస్ ద పిక్చర్. నిన్న చూసాం మనం షెఫెలా ప్రాంతం. మధ్యధరా సముద్రానికి కుడివైపున మనం వస్తే గ్రామీణ ప్రాంతాల్లో మీకా గారు కనబడుతున్నారు, యెరూషలేములో యెషయా గారు కనబడుతున్నారు. యెరూషలేం చూడండి ఎంత ఎత్తులో ఉందో. సందర్భం వచ్చింది కనుక ఒక మాట చెప్తాను, అక్కడ మనకు ఇమేజ్ ఉంది కనుక ఒక మాట చెప్తాను. ఒకసారి యెషయా అన్న పేరు కింద ఇంగ్లీష్లో ఐజాయా అని ఉంది. యెరూషలేము అనే పదం కూడా మీకు కంటికి కనబడుతోంది. యెరూషలేము ఉన్నత శిఖరంపై ఉంటుంది, ఉన్నత స్థలంపై ఉంటుంది, ఎత్తైన స్థలంలో ఉంది చూడండి యెరూషలేం. మనం సాయంత్రం వీలైతే దాన్ని సాయంత్రం కానీ రేపు కానీ మళ్ళీ మాట్లాడుకుంటాం. గుర్తు చేయడానికి ఒక మాట చెబుతున్నా. యెరూషలేముకు ఒక పేరుంది, అది కూడా లోయనే. తెలుసా మీకు? యెరూషలేము కూడా ఒక లోయనే. నిన్న మనం చూసాం కదా, అయ్యాలోను లోయ, ఏలా లోయ, సోరెకు లోయ, గుర్వీను లోయ, లాకీషు లోయ. ఎందుకు వాటిని లోయలు అంటున్నాం? కొండల మధ్య అవి ఉన్నాయి కనుక, కొండలపైకి ఎక్కితే అవన్నీ లోయలుగానే కనబడతాయి కనుక వాటిని లోయలు అని పిలిచారు. అలాగే యెరూషలేము కూడా ఒక లోయనే. చూడ్డానికి ఉన్నత శిఖరంపై అది ఉన్నా అది ఒక లోయలో ఉన్నట్టుగా మనకెందుకు కనబడుతుంది అని అడిగితే, దాని చుట్టూ పర్వతాలు ఉంటాయి. ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అంతే. అందుకు యెరూషలేముకున్న పేరు దర్శనపు లోయ. యెరూషలేముకున్న పేరేంటి చెప్పండి? దర్శనపు లోయ. యెరూషలేంలో ఉన్న ప్రవక్తలకు దేవుడు దర్శనాలు పంపించి దర్శనపు లోయ
అన్న పేరుతో ఆయన ప్రస్తావించినట్టుగా మనం బైబిల్లో చూద్దాం. యెషయా గ్రంథం తీద్దాం. 22వ అధ్యాయం మొదటి వచనము చూద్దాం ఒకసారి. యెషయా గ్రంథం 22వ అధ్యాయం మొదటి వచనం. దర్శనపు లోయను గూర్చిన దేవోక్తి అని అన్నాడు. మనం మాట్లాడేది ఇప్పుడు దీని గురించి కాదు, దాని గురించి కాదు, ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఇచ్చాను అంతే. తర్వాత మనం నెక్స్ట్ ఎపిసోడ్స్లో వీలుని బట్టి వీటిని మళ్ళీ టచ్ చేద్దాం. ఇమేజ్ మళ్ళీ చూపించాలి. ఒకటే కాలంలో దేవుడు ఇద్దరు గొప్ప ప్రవక్తలను ప్రజల మధ్య నిలబెట్టిన తీరును మనం చూస్తున్నాం. ఒక చిన్న ప్రాంతానికి చెందినవాడు వ్యవసాయ రంగానికి లేదా వృత్తికి లేదా వ్యవసాయ కుటుంబానికి చెందిన ఒక సామాన్యుడు మీకా గారు. ఆ ప్రాంతంలో వ్యవసాయం ఎక్కువ ఉంటుంది, మోరెషెద్గతు ప్రాంతంలో. అలాంటి ఒక దీన కుటుంబం నుంచి దేవుడు ఆయన నిలబెట్టుకున్నాడు అనంటే ఆయన జీవితం దేవునికి నచ్చి ఉండాలి. నచ్చితేనే దేవుడు నిలబెట్టుకుంటాడు. అట్ ద సేమ్ టైం గనులలో ఒకడైన యెషయా గారు, ఆయన గనుల కుటుంబానికి చెందినవాడు. ఆయనను కూడా దేవుడు వాడుకుంటున్నాడు అక్కడ. అంటే దేవునికి ఒక మనిషి నచ్చితే ఆ వ్యక్తి బ్యాక్గ్రౌండ్ గనుల కుటుంబానికి చెందినవాడైనా దీన కుటుంబానికి చెందినవాడైనా వారిని వాడుకునే దేవుడిగా కనబడడం లేదు ఇక్కడ. ఇది మనం గమనించాలి. చదువుకున్నవాడు కదా అని ఒక గొప్ప స్థానంలో చూసి ఒక తక్కువ స్థితిలో నుంచి వచ్చినటువంటి సామాజిక స్థితిలో నుంచి వచ్చినటువంటి వాడిని పక్కన పెట్టేవాడు దేవుడు కాదు. మీకా గారిని ఆయన మాట్లాడిన మాటలు, ఆయన చెప్పిన ప్రవచనాలు, ఆయన మాట్లాడిన తీరు చూసినప్పుడు దేవుడు ఎంతటి వారినైనా బలంగా వాడుకుంటాడనడానికి ఒక చక్కని నిదర్శనమే ప్రవక్త అయిన మీకా గారు. ఆయన తనలో ఆత్మ ఆవేశం ఎంతుందో ఎలా చెబుతున్నాడో చూద్దాం. 3వ అధ్యాయంలో 3వ అధ్యాయము 8వ వచనం చూద్దాం. మీకా గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం. నేనైతే యాకోబు సంతతి వారికి తమ దోషమును, ఇశ్రాయేలీయులకు తమ పాపమును కనుపరుచుటకై యెహోవా ఆత్మావేశము చేత బలముతోను, తీర్పు తీర్చు శక్తితోను, ధైర్యముతోను నింపబడిన వాడనై ఉన్నాను. ఏంటి, పల్లెటూరు వాడేనా? ఒక చిన్న గ్రామంలో పుట్టిన ఆయన్ని ఎవరికి సందేశాలు ఇవ్వడానికి దేవుడు నిలబెడుతున్నాడు ఇక్కడ? యాకోబు సంతతి వారికి, ఇశ్రాయేలీయులకు, అంటే 12 గోత్రాల వారికి ఒక బలమైన సందేశాన్ని ఇవ్వడానికి దేవుడు ఈ సామాన్యుడిని ఎలా నింపాడు? బలముతోనూ, తీర్పు తీర్చు శక్తితోనూ, ధైర్యముతోనూ దేవుడే నింపాడట తన ఆత్మచేత. దేవుడే నింపాడట తన ఆత్మచేత. అంటే ఒక యెషయా గారిని, ఒక మీకా గారిని మనము ఇద్దరిని ఏకకాలంలో చూస్తున్నప్పుడు ఇంకొక విషయం మనకు అక్కడ అర్థం కావాలి. దైవజనుల అవసరత ఎక్కడుంది అని ప్రశ్నిస్తే గనుల మధ్య, అర్బన్ ఏరియాస్లో ఉంది. అంటే నగరాలలో దైవజనుల అవసరత ఉంది, గ్రామాల్లో దైవజనుల అవసరత ఉంది. మొత్తానికి
సమాజానికే దైవజనుల అవసరత ఉంది. అది గమనించాలి. మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మా ఊర్లో హాస్పిటల్ ఉండాలి అని కోరుకుంటాం, ఒక పాఠశాల ఉండాలి అని కోరుకుంటాం, లేదా ప్రతిదానికి ఎక్కడికో వెళ్ళాలి, మా ఊర్లో కూడా ఒక చిన్న దుకాణమో బట్టల షాపో లేకపోతే ఇంకేదైనా హోటల్లో ఉంటే బాగుంటుంది. ఏవేవో మనకు అవసరాలు గుర్తుకొస్తాయి. కానీ ప్రతి ఊరి వారు మా ఊరిలో ఒక దైవజనుడు ఉంటే బాగుంటుంది అని అనుకున్న రోజున ఈ సమాజం నిజమైన అభివృద్ధి పథాన నడుస్తోంది అని మనం చెప్పగలం. ప్రతి ఊరిలో కనీసం ఒక్క నిజమైన దైవజనుల గురించి మాట్లాడుతున్నా, ఆత్మ భారం కలిగినటువంటి, ఆత్మల భారము కలిగిన దైవజనుల గురించి మాట్లాడుతున్నాను. ఎలా ఉందంటే ఆయనకు ఆత్మావేశం, ఆత్మల భారం. అలాంటి దైవజనులు మనందరి ప్రాంతాలలో ఉండడం మన ప్రాంతాలకు అది శ్రేయస్కరం. ఈ సందర్భంగా ఒక మాట చెబుతాను. అష్షూరు రాజు ఇశ్రాయేలీయులను చెరలోనికి తీసుకుని వెళ్ళినప్పుడు ఈ ల్యాండ్ను ఖాళీ చేసి అన్యజనులు తీసుకొని వచ్చి ఈ భూభాగంలో పెట్టినప్పుడు, ఇశ్రాయేలీయుల భూభాగంలో పెట్టినప్పుడు ఆ అన్యజనుల మీదికి సింహాలు దాడి చేసేవి. సింహాలు అసలు ఈ సింహాలు ఈ ల్యాండ్లోకి వచ్చి ఎందుకు దాడి చేస్తున్నాయి అని వారు ఆలోచించినప్పుడు వారికి వచ్చినటువంటి రిజల్ట్ ఏంటో ఒక్కసారి తెరిచి చూద్దాం. బైబిల్ తెరిచి రాజుల 2వ గ్రంథము 17వ అధ్యాయం 25వ వచనము చూద్దాం. రాజుల 2వ గ్రంథము 17వ అధ్యాయము 25వ వచనం. అయితే వారు కాపురం ఉండనారంభించినప్పుడు యెహోవా యందు భయభక్తులు లేని వారు గనుక యెహోవా వారి మధ్యకు సింహములను పంపెను, అవి వారిలో కొందరిని చంపెను. కంటిన్యూ చేద్దాం. తమరు పట్టుకొనిన షోమ్రోను పట్టణములలో తాముంచిన జనులకు ఆ దేశపు దేవుని మర్యాద తెలియకున్నది గనుక ఆయన సింహములను పంపించెను. ఏమి తెలియదంట ఆ ప్రాంతంలో ఉన్న వారికి? దేవుని మర్యాద. ఇశ్రాయేలు దేవుని మర్యాద వారికి తెలియనందున సింహములు వారిని చంపుచున్నవని వారు అష్షూరు రాజుతో మనవి చేయగా అష్షూరు రాజు అచ్చట నుండి తేబడిన యాజకులలో, యాజకులంటే దైవజనులు, యాజకులలో ఒకనిని అచ్చటికి మీరు తోడుకొని పోవుడి, అతడు అచ్చటికి పోయి కాపురం ఉండి ఆ దేశపు దేవుని మర్యాదను వారికి నేర్పవలెనని ఆజ్ఞాపించెను. అది దైవజనుడి అవసరత. దైవజనుడు ఒక ప్రాంతంలో ఉన్నప్పుడు ఆ దైవజనుడు ఆ ప్రాంతంలో ఉన్న వారికి దేవుని మర్యాదను నేర్పుతూ ఉండాలి. ఆ దేవుని మర్యాదను నేర్చుకోవడం ప్రజలకు క్షేమం. అంటే దైవజనుల అవసరత ఎక్కడుంది? నగరాలలో ఉంది, గ్రామాల్లో ఉంది. ఇద్దరి కాంబినేషన్ చూస్తే మనకు అదే అర్థం కావాలి. ఇదే సందర్భంలో మరొక మాట కూడా నేను చెప్పాలి. దేవునికి గ్రామాలు నగరాలు అన్న వ్యత్యాసం లేదు. ఆయనకు అందరూ ఒకటే, అన్నీ ఒకటే. తప్పు చేస్తే ఎవరినైనా నిలబెడతాడు, గొప్పగా బతికితే ఎవరినైనా హెచ్చిస్తాడు. ఈరోజు ఈ వాక్యం వింటున్న మీలో ఎవరైనా మేము భవిష్యత్తులో మంచి సేవకులు అవ్వాలి అన్న ఆలోచన కలిగి ఉంటే మీకు కూడా ఇదే మనస్సు కలిగి ఉండాలి. మీరు కూడా ఇదే మనస్సు కలిగి ఉండాలి. ఏ మనస్సు? నగరవాసుల మీద మీకు ఆత్మల భారం ఉండాలి, గ్రామీణ వాసుల మీద కూడా మీకు ఆత్మల భారం ఉండాలి. సహజంగా ఎట్లుంటుందంటే సేవ ప్రారంభమైన కొంతకాలానికి మీకు మంచి గుర్తింపు వచ్చి, మంచి పేరు వచ్చి,
ఒకప్పుడు 10 మంది మధ్య మాత్రమే వాక్యం చెప్పే మీరు ఈరోజు వేల మంది మధ్య వాక్యం చెప్పే స్థితి మీకు వస్తే, అప్పుడు ఎవరైనా మా గ్రామానికి వచ్చి 4 మాటలు చెప్పండి అయ్యా అంటే, ఇప్పుడు నా స్టేజ్ అది కాదు అని చెప్పే ఆన్సర్లు ఉండకూడదు. కొంతమంది రారు పల్లెలకు, చిన్ని ప్రాంతాలకు రావడానికి కొంతమందికి మనసు ఒప్పదు. మనల్ని మనం హెచ్చించుకోకూడదు అని చెప్పడానికి ఒక చిన్న ఉదాహరణ చెబుతాను మీకు. నాకు బాగా జ్ఞాపకం, నేను చిన్నగా ఉన్నప్పుడు మా ఊరికి ఒక సేవకుడు వచ్చేవాడు. మా నాన్నగారు మమ్మల్ని కొండల్లో పెంచాడు. అంటే కొండ ప్రాంతానికి తీసుకొని వెళ్ళి అక్కడ ఆయన సేవ చేస్తూ ఆ ప్రాంతంలో మాకు ఒక వయసు వచ్చేంత వరకు అక్కడ ఆ ప్రాంతాన్ని చూపించడం జరిగింది. అక్కడే పెరిగాం. ఆ కొండ ప్రాంతానికి పుట్టింది నగరంలో అయినా, పుట్టింది పట్టణంలో అయినా, మాకు ఊహ వచ్చేసరికి కొండ ప్రాంతానికి తీసుకొని వెళ్ళి ఆ భయంకరమైన వాతావరణంలో మేము పెరగడం జరిగింది. ఆ ప్రాంతానికి ఒక ఆయన వచ్చేవారు, దైవజనుడు, ఒక బ్యాగ్ పట్టుకొని. మా ఊరికి రావడానికి సుమారు ఒక 3-4 కిలోమీటర్లు బస్సు దిగిన తర్వాత 3-4 కిలోమీటర్లు ఎండలో నడుచుకుంటూ వచ్చేవాడు. సీన్ కట్ చేస్తే కొద్ది కాలానికి ఆయన సేవ బాగా వ్యాప్తి చెంది కొన్ని ఎకరాలలో ఆయన ఒక మందిరాన్ని కట్టేంత స్థాయికి ఎదిగాడు. ఇప్పుడు ఎవరైనా ఆయనతో మాట్లాడాలంటే ఆయన ఇల్లు ఒక 3 అంతస్తులో 4 అంతస్తులో ఉంటుంది. ఆయన ఎక్కడో 3వ అంతస్తులో ఉంటాడు. ఎవరైనా ఆయనతో మాట్లాడాలంటే ఆ 3వ అంతస్తు నుంచి అలా బయటకు వచ్చి బాల్కనీలో అలా నిలబడతాడు. పైనుంచే ఆయనతో మాట్లాడాలనుకున్నవాడు కింద ఫ్లోర్లో ఇక్కడి నుంచే పైనున్న ఆయనను పైన చూస్తూ చేతులు కట్టుకొని మాట్లాడాలి. ఇక్కడ చేతులు కట్టుకొని తలకాయ పైకెత్తి అక్కడున్న ఆయన చూస్తూ మాట్లాడాలి. అది ఈరోజు ఆయన స్టేజ్. ఒకప్పుడు ఈయనైనా మా ఊరికి వచ్చింది, ఒకప్పుడు ఈయనైనా ఇంటింటికి వచ్చి వాక్యం చెప్పడానికి వచ్చింది, ఒకప్పుడు ఈయనైనా ఎండలో నడుచుకుంటూ వచ్చింది చెప్పులు అరిగిపోయేలా. ఈరోజు ఎందుకు మారింది తీరు? ఒక స్టేజ్ వచ్చింది. ఆ రోజు ఈయనకు పేరు లేదు, ఆ రోజు ఈయనకు గుర్తింపు లేదు. మరి ఈరోజు ఏంటి పరిస్థితి? అలాంటి వారు చిన్ని ప్రాంతాలకు వెళ్ళి ఒక 4 ఉన్న చోట, ఒక 10 మంది ఉన్న చోట వాక్యం చెప్పమంటే వారికి మనసు ఉంటుందా? ఇలాంటి తత్వం ఈరోజు ఈ సభలకు వచ్చిన మనలో ఎవ్వరికీ ఎప్పటికీ ఉండకూడదని ముందుగా మనం రాసేసుకుందాం మన హృదయాలలో. మీకు బైబిల్లో ఒక స్పీకర్ని చూపిస్తాను. ఇప్పుడు ఒక స్పీకర్ని చూపిస్తాను. ఆయన ఏ ప్రాంతాలను కవర్ చేశాడో తన సేవా జీవితంలో ఒకసారి తీసి చూద్దాం. లూకాసు వార్త 8వ అధ్యాయం. లూకాసు వార్త 8వ అధ్యాయం. ఒకసారి మొదటి వచనం చూద్దాం. ఇక్కడ ఒక స్పీకర్ కనబడతారు మనకు. మొదటి వచనం, లూకాసు వార్త 8వ అధ్యాయం మొదటి వచనం. వెంటనే ఆయన, ఎవరో ఈయన, ఎవరాయన? ప్రభు అయిన యేసు క్రీస్తు వారు. స్పీకరేనా ఆయన? బోధకుడేనా అని అడుగుతున్నాను. బోధకుడేనా? బోధకులకు బోధకుడా? బోధకులకు బోధకుడు. ఈయన తన సేవా జీవితంలో ఏ ప్రాంతాలను కవర్ చేశాడో చూడండి. ఆయన దేవుని రాజ్య సువార్తను తెలుపుచు ప్రకటించుచు ప్రతి పట్టణములోను ప్రతి గ్రామములోను సంచారము చేయుచుండెను. ఎక్కడెక్కడట యేసుప్రభు వారు సేవ చేసింది? పట్టణాల్లో చేశాడు, గ్రామాల్లో చేశాడు. అంటే ఇప్పుడు యేసుప్రభు వారు సిటీ స్పీకరా, విలేజ్ స్పీకరా, అర్బన్ స్పీకరా, రూరల్ స్పీకరా, ఆల్రౌండరా? పట్టణాల్లో ఉన్నోడైనా పల్లెల్లో ఉన్నవాడైనా ఆయనకు తేడా లేదు. ఆయన చూసేదంతా
వీడు మనిషా కదా అని చూస్తాడు, అంతే అంతే. పట్టణాల్లో ఉన్న వాళ్ళకు కొమ్ములేం రాలేదు, పల్లెల్లో ఉన్న వాళ్ళకు కొమ్ములేం విరిగిపోలేదు. అందరిది ఒకే జాతి, నరజాతి. నరజాతి. ఏ ప్రాంతాన్నైనా ఒకే విధంగా భావించి, ఏ ప్రాంతాన్ని గురించైనా ఒకే భారము కలిగి మనం ముందుకెళ్ళినప్పుడే దేవుని మనస్సు మనం కలిగిన వారమై ఉంటాం. ఆ తత్వము దేవునిలో ఉన్నది కనుకనే గ్రామాల్లో ఒక దైవజనుడిని, నగరంలో ఒక దైవజనుడిని ఏకకాలంలో పెట్టి తన సందేశాలు పంపిస్తున్న తీరును ఈరోజు మనం గమనిస్తున్నాం. వెళదాం. మీకా గ్రంథం. దీనిని 3 భాగాలుగా మనం డివైడ్ చేసుకున్నాం. మొదటి 2 అధ్యాయాలను మొదటి భాగంగా పరిగణిస్తున్నాం. మీకా. మీకా అన్న పేరుకి అర్థమేంటి సెషన్లో? హూ ఈజ్ లైక్ ద లార్డ్, యెహోవా వంటి వాడెవడు, అది మీకా అన్న పేరుకు అర్థం. నిజానికి మీకా యొక్క పూర్తి పేరేంటి? మీకాయాహు, అది పూర్తి పేరు. దాని అర్థమే యెహోవా వంటి వాడెవడు. మనం దేవుని గురించి మాట్లాడేటప్పుడు అసలు బైబిల్ మొత్తం చెప్పేదే ఆయనతో సాటి అయిన వాడు ఎవడూ లేడు అన్న సందేశమే బైబిల్లో కనబడుతుంది. ఎవరిని పడితే వారిని తీసుకొని వచ్చి ఆయనతో సమానుడిగా చూపించే ప్రయత్నం మనం ఎప్పుడు చేయకూడదు. ఈ సృష్టిలో ఉన్న వారి గురించి మాట్లాడుతున్నాను, ఈ సృష్టిని గురించి మాట్లాడుతున్నాను. ఇశ్రాయేలీల మధ్య దేవుడు తన అద్భుతాలను, తన మహత్కార్యములను చూపించి చేసి, నా వంటి వాడు ఎవడు లేడు, ఆకాశమునందైనను భూమి మీదనైనను భూమి క్రింద నీళ్ళయందైనను అని ఇశ్రాయేలీల మధ్య తన మహిమను అనేక సార్లు కనపరిచాడు. ఆయన వంటి వాడెవడు అన్న మెసేజ్ ఇశ్రాయేలీల మధ్య అనేక మార్లు గొప్పగా ప్రకటించబడింది. 1-2 చూద్దాం మనం. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయం. మీ నోట్స్ రాసుకుంటుంటే 32 నుంచి 40వ వచనం వరకు రాసుకోండి. 32 నుంచి 40 వరకు కొన్ని మాత్రం చూద్దాం. 32. దేవుడు భూమి మీద నరుని సృజించిన దినము మొదలుకొని నీకంటే ముందుగా నుండిన మునుపటి దినములలో ఆకాశము యొక్క ఈ దిక్కు నుండి ఆకాశం యొక్క ఆ దిక్కు వరకు ఇట్టి గొప్ప కార్యము జరిగినా, దీని వంటి వార్త వినబడేనా అని నీవు అడుగు, ప్రజలను అడుగు. ఈరోజు మీ కళ్ళ ముందు జరిగిన సూచక క్రియలు, అద్భుతాలు, మహత్కార్యాలు ఏవైతే ఉన్నాయో, మొదటి మానవుడు పుట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు ఇలాంటి గొప్ప కార్యాలు ఏ జనుల మధ్యనైనా జరిగాయా? జనాలు ఆలోచించాలి, ఇశ్రాయేలీలు ఆలోచించాలి, ఇటువంటి దేవుడు ఎక్కడున్నాడు అని ఆలోచించాలి. కళ్ళ ముందు కనబడుతున్న ఆయన సూచక క్రియలను చూసిన తర్వాత ఈయన కదా దేవుడు అంటే అన్న ఆలోచన మనిషికి రావాలి. అదే ఆలోచించమని చెబుతున్నాడు అక్కడ. అని నీవు అడుగుము. 33. నీవు దేవుని స్వరం అగ్ని మధ్య నుండి మాట్లాడుట వినినట్లు మరి ఏ జనమైనను విని బ్రతికెనా? మీ మధ్య నా శబ్దము వినిపించాను, నా శబ్దము, నా మహిమను మీ మధ్య నేను చూపించిన తర్వాత కూడా మీరు బ్రతికే ఉన్నారంటే అలాంటి స్థితి ఏ ప్రజల మధ్య అయినా ఎప్పుడైనా జరిగిందా? మీకా అన్న పేరుకి ఏ అర్థమైతే ఉన్నదో ఆ అర్థములోనికి మనం ప్రవేశిస్తున్నాం. ఆయన వంటి వాడెవడు అన్న వర్తమానం, సందేశం ప్రజల మధ్య ప్రారంభము నుంచే, ఐగుప్తు నుంచి వారు బయటికి వచ్చిన నాట నుండే ఆ సందేశం వినపడుతుంది జనాల మధ్య. అది కొత్తగా ఈరోజు మీకా గారు తన పేరును చూపిస్తూ, లేకపోతే ఆ అర్థము కలిగిన పేరుతో ప్రజల మధ్య తిరుగుతూ ఆ సందేశాలతో ఈయన వంటి వాడు ఎవడున్నాడో ఒక్కసారి ఆలోచించమని మొదటిసారి చెబుతున్న సందేశం కాదది. అంతకుముందు ఎన్నో మారులు
అంతకుముందు ఎన్నో మారులు ఆ ప్రజల మధ్య ఈ వార్త ప్రకటించబడింది. చూద్దామంటున్నాను నేను. ఏ దేవుడైనను శోధనలతోనూ సూచక క్రియలతోనూ మహత్కార్యములతోనూ యుద్ధముతోనూ బాహుబలముతోనూ చాచిన చేతితోనూ మహాభయంకర కార్యములతోనూ ఎప్పుడైనను వచ్చి ఒక జనములో నుండి తన కొరకు ఒక జనమును తీసుకొన యత్నము చేసేనా? ఈ మాటలన్నీ మనం చదువుతున్నప్పుడు లేదా ఇశ్రాయేలీయుల మధ్య వినబడబడుతున్నప్పుడు, ప్రకటింపబడుతున్నప్పుడు ఆ ప్రజలకు ఆయన గురించి ఏమని ఆలోచన పుట్టాలి? దేవా, నీ వంటి వాడు ఎవడున్నాడు? నీ వంటి వాడు ఎవడున్నాడు? బలములో నీవే, శక్తిలో నీవే, మహిమలో నీవే, ఆశ్చర్యక్రియలు చేయడంలో నీవే, నీవే సాటి లేని దేవుడు. అంటే మనిషికి దేవుడు ఏమని అర్థం కావాలి? ఆయన వంటి వాడు ఎవడు లేడు అని అర్థం కావాలి. ఏమర్థం కావాలి? ఆయన వంటి వాడు ఎవడు లేడు అని అర్థం కావాలి. ఇంకొక మాట చూద్దాం. కీర్తనల గ్రంథంలో 113వ కీర్తన. కీర్తనల గ్రంథంలో 113వ కీర్తన చూద్దాం. 4వ వచనము 5వ వచనము చూద్దాం. యెహోవా అన్యజనులందరి ఎదుట మహోన్నతుడు, ఆయన మహిమ ఆకాశ విశాలమున వ్యాపించి ఉన్నది. ఉన్నతమందు ఆసీనుడై ఉన్న మన దేవుడైన యెహోవాను పోలియున్నవాడెవడు? ఆయన వంటి వాడెవడు? ఆయన వంటి వాడెవడు? దేవుని స్తుతించేటప్పుడు దేవా, హలో, నీ వంటి వాడు ఎవడు లేడు గనుక నీకు స్తుతులు చెల్లిస్తున్నాను. స్తోత్రం. మనం దేవుని స్తుతించేటప్పుడు ఆయన గొప్పతనాన్ని ఆస్వాదిస్తూ స్తుతించాలి. ఆస్వాదిస్తూ. బైబిల్ బాగా చదివితే ఈ రోజు నుంచి ఒక 5 సంవత్సరాల పాటు ప్రతిరోజు దేవుని గుణగణాలను వ్రాసుకుంటూ, దేవుని గొప్పతనాన్ని వ్రాసుకుంటూ, ఈ కారణం చేత నేను స్తుతిస్తున్నానయ్యా అని మనం చెప్పడానికి ఒక చిట్టా, ఒక జాబితా తయారు చేస్తే, ఇంకొక 5 ఏళ్ళు ఈ రోజు నుంచి మొదలు పెడితే ప్రతిరోజు వ్రాసింది వ్రాయకుండా రాయగలిగినన్ని గుణాలు కలిగిన వాడే మనం పూజిస్తున్న దేవుడు. సుగుణాల సంపన్నుడు. ఆ కీర్తన స్తుతితోనే మొదలవుతుంది. గమనించండి. యెహోవాను స్తుతించుడి. ఎందుకు స్తుతించాలి? అందరి ఎదుట ఆయన మహోన్నతుడు గనుక స్తుతించాలి. ఆయనను పోలినవాడు ఎవడు లేడు గనుక, ఆయనకు సాటి అయిన వాడు ఎవడు లేడు గనుక ఆయనను స్తుతించాలి. దేవుడు అలా అర్థమవుతున్నాడు మనిషికి, మనకు కూడా. భూమి మీద బ్రతికే మనిషి ఎప్పుడు ఒక భావంతో బ్రతకాలి. దేవుని వంటి వాడు ఎవడు లేడు గనుక నా బ్రతుకు ఆయన పాదాల చెంతనే పెట్టి నేను బ్రతకాలి. ఎవరెవరినో నమ్మేస్తాం మనం, దేనికోసమో ప్రాకులాడతాం మనం. మీకా గ్రంథంలో ఈ మెసేజ్ ప్రత్యేకించి నేను ఈరోజు గ్రంథంలోనికి ప్రవేశిస్తున్నాను కనుక దీన్ని నొక్కి చెబుతున్నాను ఒక మాట. ఇప్పుడు ఏ పాయింట్ అయితే నేను మాట్లాడుతున్నాను గత 5-10 నిమిషాలుగా, గత 5-10 నిమిషాలుగా నేను మాట్లాడుతున్న పాయింట్ ఏంటి? ఆయన వంటి వాడు ఎవడు లేడు అనేది పాయింట్. దేవా, నీ వంటి వాడెవడు? మీకా గారి పేరుకున్న అర్థం అది. ఈ మాట గుర్తుపెట్టుకోండి. ఇంకొక 3 రోజుల్లో 4 రోజుల్లో చివరి రోజు అంటే శుక్రవారం మధ్యాహ్నానికి లేదా సాయంత్రానికి మనకు మీకా గ్రంథం అయిపోతుంది. లాస్ట్ సెషన్లో నా ముగింపు మాటల దగ్గర మళ్ళీ ఇక్కడికి వస్తాను. అంటే మన బండి ఎక్కడ ఆగబోతోందో మీకు చెబుతున్నాను ముందే.
ఈ గ్రంథమంతా విన్న తర్వాత వాక్యం విన్న మీ అందరికీ అదే ఫీలింగ్ కలుగుతుంది. నిజంగా ఆయన వంటి వాడెవడు? ఆ పిక్చర్ మీకా గ్రంథంలో అలా స్టాంప్ వేశాడు దేవుడు. మీకా గ్రంథంని అలా తీసుకొని ఒక స్టాంప్ తీసుకొని వేస్తే అక్కడ ప్రింట్ ఏం పడుతుందో చెప్పనా? హూ ఈజ్ లైక్ ద లార్డ్. ఆ మెసేజ్ అంతా విన్న తర్వాత మీకా గారి ద్వారా ప్రజల మధ్య దేవుడు ఏ సందేశాలు అయితే వినిపించబోతున్నాడో అదంతా విన్న తర్వాత మనకు కూడా అర్థమయ్యే పిక్చర్ అదే. అలాంటి దేవుణ్ణా ఈరోజు నేను కాదనుకుంటుంది, అలాంటి దేవునినా ఈరోజు నేను దూరపరుచుకుంటుంది, అలాంటి దేవునినా ఈరోజు నేను గాయపరుస్తున్నది, అలాంటి దేవునికా ఈరోజు నేను దగ్గర కాకుండా మొండి చేస్తున్నది. బలములో ఆయనే గొప్పోడే, శక్తిలో ఆయనే గొప్పోడే, పరాక్రమంలో ఆయనే గొప్పవాడే, ప్రేమలో కూడా ఆయనే గొప్పోడే. ఆయన మాత్రమే గొప్పోడు. అన్నిటిలో ఆయనే. ఆ గుణాలన్నీ మనం చూస్తున్నప్పుడు నిజంగా మన గుండె బరువెక్కి ఎంత మంచి దేవుడు, ఎంత గొప్ప దేవుడు. నిన్న రాత్రి యెషయా గారి గురించి మాట్లాడుకున్నాం. నేనును యెహోవా నాకిచ్చిన పిల్లలను ఇశ్రాయేలీల మధ్య సూచనలుగా ఉన్నాం అని చదువుకున్నాం ఆయన గురించి. ఒక రకంగా మీకా గారు కూడా ఒక సూచనగానే కనబడుతున్నాడు ఆయన పేరుతో. కారణం పేరు మాత్రమే పెట్టుకొని బతికినవాడు కాదు, ఆ పేరుకు తగ్గ జీవితాన్ని తన జీవితంలో ఆయన వంటి వాడు ఎవడు లేడని చూపిస్తూ బ్రతికిన వాడే మీకా గారు. ఈ కీ పాయింట్ని ఈ మీకా గ్రంథంలోనికి మనం ప్రవేశించబోతున్నాము కనుక ఈ కీ పాయింట్ని మనం మిస్ అవ్వకుండా జాగ్రత్తగా ఈ పాయింట్ని మనం క్యారీ చేస్తూ ఉండాలి. 7వ అధ్యాయం అయిపోయేంత వరకు ఈ పాయింట్ మనతో నడుస్తూ ఉండాలి. మొదటి అధ్యాయము గేట్ దగ్గర ఉన్నాం మనం ఎంటర్ అవ్వడానికి. గేటులోనికి ఎంటర్ అయ్యే ముందుగా ఈ మాట మీ ముందు ప్రస్తావించి నేను ప్రవేశిస్తున్నాను. యెహోవా వంటి వాడు ఎవడు ఉన్నాడు? వద్దామా? మీకా గ్రంథానికి వద్దాం. యోతాము మొదటి వచనంలోనికి వెళ్తున్నాను. యోతాము, ఆహాజు, హిజ్కియా అను యూదారాజుల దినములలో షోమ్రోనును గూర్చియు యెరూషలేమును గూర్చియు దర్శన రీతిగా మోరస్తీయుడైన మీకాకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. యోతాము, ఆహాజు, హిజ్కియా అను యూదా రాజుల కాలం అంటే నేను చెప్పాను. ఆ రాజుల కాలములలో ఈయన పరిచర్య జరిగిందంటే సుమారు 735 నుండి 700 మధ్య కాలంలో ఈయన పరిచర్య అని సుమారుగా మనం రాసుకోవచ్చు, ఒక అంచనాకు రావచ్చు అని చెప్పాను. ఒక 3-4 ఏళ్ళు అటు ఇటు కాలం కోసం ఆ 3 రాజులను మనము తీసుకున్నాం. ఈ 3 రాజులను మనం చూస్తున్నది కాలం కోసం మాత్రమే. ఈరోజు నెమ్మదిగా మనము గ్రంథంలోనికి ప్రవేశించిన తర్వాత ఈ 3 రాజుల గురించి, కాలం గురించి మాత్రమే కాకుండా ఆ రాజుల కాలంలో ఉన్న స్థితిగతుల గురించి కూడా మనం మాట్లాడుకుంటాం. అది ఈ రోజుకి అవసరం లేదు కనుక వెళ్దాం ముందుకి. ఈ రాజుల దినములలో షోమ్రోనును గూర్చియు యెరూషలేమును గూర్చియు ఈ ప్రవక్తకు వచ్చిన దేవోక్తి. యెహోవా వాక్కు అంటే దేవోక్తి. ఈయన ఉండేదేమో పల్లెలో, ఆయనకొచ్చిన మెసేజ్ మాత్రం పట్టణాల గురించి. ఏ పట్టణాలవి? షోమ్రోను, యెరూషలేము. ఎలాంటి పట్టణాలు ఇవి? 10 గోత్రాల వారికి షోమ్రోను రాజధాని, యూదులకు యెరూషలేము రాజధాని. ఈ 2 రాజధాని పట్టణాలు. 10 గోత్రాల వారి రాజధాని షోమ్రోన్ అయితే 2 గోత్రాల వారు యూదులు, బెన్యామీనీయులు, అందరినీ కలిపితే యూదులు అంటాం. ఈ యూదులకు రాజధాని
యెరూషలేము. పట్టణాలలో ఉన్న వారి భవిష్యత్తు దేవుడు ఎవరికి తెలియజేస్తున్నాడు? ఒక పల్లెటూరులో ఉన్నవాడికి. ఈయన మాటలు ఆ 2 పట్టణస్థులు విని దానికి తగ్గట్టుగా మారితే ఆ పట్టణాలకు మేలు. అలా అనుకోకుండా నువ్వేంటి మాకు చెప్పేది, ఆయన మీ ఊరేది, ఆ కిందున్నూరా. చూసారు కదా యెరూషలేం ఎక్కడుందో? ఎక్కడోడివి నువ్వు? ఆ కిందున్న భూమికి సంబంధించిన వాడవా? మీ వాళ్ళకు చెప్పుకో, మాకు కాదు, మీ వాళ్ళకు చెప్పుకో. ఈ తలబిరుసుతనం మీ పట్టణ వాసులకుంటే రేపొద్దున అడ్రస్ లేకుండా గల్లంతయ్యే పరిస్థితి ఈ 2 పట్టణాలకు దాపరించి గడప దగ్గరున్న పరిస్థితి అది. షోమ్రోనును గూర్చియు యెరూషలేమును గూర్చియు. ఈరోజు చిన్ని ప్రాంతాల నుంచి వచ్చిన దైవజనులు, సేవలో ఉన్నవారు ఇక్కడ ఎందరైతే ఉన్నారో మీ సాటి సహోదరుడిగా ఒక మాట, ఈ వాక్యం వింటున్న మీలో గ్రామాల నుంచి వచ్చి పరిచర్యలో ఉన్నవారు, సేవలో ఉన్నవారు ఎవరైతే ఉన్నారో ఒక చిన్న మాట. మీలాంటి చిన్న ప్రాంతానికి చెందినవాడే మీకా గారు. కానీ అలాంటి వాడిని దేవుడు ఎంత గొప్ప సందేశాన్ని ఇవ్వడానికి నిలబెట్టుకుంటున్నాడు ఇక్కడ. దానికి కారణం మీకా గారి ఉన్నతమైన భక్తి. దేవుని కొరకు ఆయన తనను తాను చేసుకున్న అంకితం. నేను అనేది ఏంటంటే, మనం ఉన్నది ఎక్కడైనా మన జీవితం ఆయనకు నచ్చాలి, మన బ్రతుకు ఆయనకు నచ్చాలి. అలా నచ్చినప్పుడు బలవంతులను సిగ్గుపరుచుటకు దేవుడు ఎవరిని ఎన్నుకుంటాడు? బలహీనులను ఎన్నుకుంటాడు. బెత్లెహేంలో పుట్టిన దావీదు గారు ఎప్పుడైనా యెరూషలేంలో నేను రాజుగా కూర్చుంటాను అనుకొని ఉంటాడా? చిన్ని ప్రాంతం బెత్లెహేం. ఇశ్రాయేలీలకు ఒక కాలంలో అతనే దిక్కయ్యాడు. నచ్చాలి. మీకా గారికి ఆత్మల భారం చాలా ఎక్కువ. మనం నెమ్మదిగా ఈ అధ్యాయంలోనికి ప్రవేశించిన తర్వాత ఆయన మాట, ఆయన బాధ, ఆయన వేదన ఇవన్నీ కనబడతాయి. ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, మనకు భక్తిని గూర్చిన తృష్ణ, నేను దేవునికి నచ్చే విధంగా బ్రతుకుతున్నానో లేదో అనేటువంటి భావన. కొన్ని సందర్భాల్లో చిన్నపిల్లలే పెద్ద పాఠాలు నేర్పిస్తారు మనకు. ఈ మధ్య కాలంలో ఒక చిన్న బిడ్డ గురించి నేను ఒక వీడియో చూశాను. మన తెలుగు బిడ్డనే, చేతుల నుంచి బైబిల్ జారిపోయిందట. బహుశా ఇక్కడే ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన పసిబిడ్డని. ఎవరైనా వీడియో ఉంటే ప్లే చేస్తే మనం చూసి పాఠం నేర్చుకోవచ్చు అంటున్నాను నేను. ఉంటుంది. ఈ 2 జిల్లాలకు చెందిన చిన్న బిడ్డనే. నాకు ఆ భాషను బట్టి నాకు అలా అనిపించింది. బైబిల్ హత్తుకొని ఆ బిడ్డ ఎక్కిళ్ళు పెట్టుకొని ఏడుస్తోంది. అక్కడున్న తల్లి, ఎందుకమ్మా ఏడుస్తున్నావు అంటే, చూసుకోలేదు మమ్మీ, బైబిల్ కింద పడిపోయింది నా చేతిలో నుంచి. దానికి ఆ ఏడుపు? నిజంగా నేను పడేయలేదు మమ్మీ అని ఆ బిడ్డ ఏడుస్తుంటే చూడ్డానికి ఎంత ముచ్చటగా ఉందో. మరి యేసయ్యకు సారీ చెప్పు అని అంటుంది తల్లి. అంటే ఆ తల్లిదండ్రులు ఆ బిడ్డకు ఎలాంటి మాటలు చెప్పకపోతే అంత చిన్న వయసులో ఆ బిడ్డకు అలాంటి భక్తి. ఎవరి దగ్గర నా లింక్ ఉంటే ఈ నంబర్కి పంపించండి, మనం చూడొచ్చు. 9866277086 ఆ నంబర్కి మీ దగ్గర ఆ వీడియో ఉంటే పంపించమని చెప్తున్నా. వాట్సాప్లో లింక్ పెట్టండి. 9866277086. భక్తి వయసును బట్టి కాదు. వయసులో పెద్దోళ్ళకు భక్తి ఎక్కువ ఉంటుంది, వయసులో చిన్నోళ్ళకు భక్తి తక్కువ ఉంటుందంటే ఒక రకంగా ఆ బిడ్డను చూస్తే మనందరికంటే గొప్ప బిడ్డగా కనపడుతుంది. నేను చెప్పాలంటే
చేతిలో నుంచి బైబిల్ కింద పడితేనే ఆ బిడ్డ తట్టుకోలేకుంది. మనమేమో కింద పెట్టి బైబిల్ దాన్ని నడుస్తూ దాటుతూ కాళ్ళు తగిలినా పర్లేదు, కింద పడిపోయినా పర్లేదు. అలా కాదా మనం బైబిల్ చూసేది? నేను ఎప్పుడు చెబుతాను, బైబిల్ ఎప్పుడు, దేవుని పాటల పుస్తకాలు ఎప్పుడు నేల మీద పెట్టకండి, నేల మీద పెట్టకండి. పట్టుకోవడానికి ఒకవేళ మాకు బరువు అనుకుంటే తీసుకొని రావడం మానేయండి. కాళ్ళ దగ్గర తొక్కుతుంటాం, తిరుగుతూ ఉంటాం, దుమ్ము ధూళి అంతుంటుంది. అక్కడ నువ్వు బైబిల్ పెట్టేది, దాన్నే నువ్వు దాటేది. ఓ పాట పాడండి నాన్న అన్నాం అనుకోండి, ఆ బైబిల్ అక్కడ పెట్టి దాటుకొని వచ్చేస్తాడు. నేను ఎందుకు పిలిచాను అనుకుంటాను ఒక్కొక్కసారి. ఏంటి బైబిల్కి ఇచ్చే గౌరవం ఇది, మర్యాద ఇది? బైబిల్లోని వచనాలను కంఠస్థం చేసి బట్టి కొట్టి ఏ రెఫరెన్స్ ఎక్కడుందో చెప్పడం కాదు, ఆ గ్రంథానికి ఇవ్వవలసిన మినిమం మర్యాద, గౌరవం మనం ఇవ్వాలి. ఇస్తున్నామా? బేసిక్స్. చిన్ని ప్రాంతానికి చెందిన ఈ పసిబిడ్డ, క్షమించండి మీకా గారు, పసిబిడ్డను మర్చిపోవట్లేదు ఇంకా నేను, చిన్ని ప్రాంతానికి సంబంధించిన మీకా గారు దేవుని చేత పెద్ద పెద్ద రాజధానులకు సందేశాన్ని ఇవ్వగలిగే విధంగా నిలబడ్డాడు అని అంటే నిజంగా ఆయన జీవితం అలాంటిది, ఆయనకున్న భారం అలాంటిది. భక్తి ఎలా వస్తుంది అని చెబుతున్నా, అది పాయింట్ ఇక్కడ. మీకా గారి లాంటి భారం, అలాంటి భక్తి మనకు ఎప్పుడు వస్తుందంటే ఆ వయసులో నుండే పిల్లలకు అలాంటి భక్తి భావాలు మనం పెంచాలి. అదే భక్తితో ఆ బిడ్డ పెరిగి పెద్దదైతే అసలు సమాజంలో ఒక నక్షత్రంలాగా వెలిగిపోదు. ఇక్కడున్న తల్లిదండ్రులు అందరూ అది గుర్తుపెట్టుకోండి. మీ బిడ్డలకి అలాంటి భక్తిని నేర్పించండి. దేవుడు అంటే పిచ్చి, వాక్యం అంటే ప్రాణం, బైబిల్ అంటే అపారమైన గౌరవం, ప్రార్థన అంటే వారికి ప్రాణం. అలాంటివి మీరు నేర్పించగలిగితే నిజంగా వాళ్ళ బిడ్డ బంగారం అండి, వజ్రం అండి అన్న సాక్ష్యం సమాజంలో ఉంటుంది. అలాగే మీకా గారిలాగా దేవుని చేత గొప్పగా వాడబడాలంటే నువ్వు పల్లెలో పుట్టావా, కొండలో పుట్టావా, దేవునికి సంబంధంలా. ఆయన సందేశం మాత్రం ఎవరికి ఇప్పిస్తున్నాడు అక్కడ? షోమ్రోనుకి అండ్ యెరూషలేముకి, రాజధానులకు వర్తమానాన్ని పంపిస్తున్న ఒక గ్రామవాసి. అదే మొదటి వచనం. మొరస్తీయుడు, పల్లెటూరివాడు, ఆయనకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు, షోమ్రోనును గూర్చి, యెరూషలేమును గూర్చి. ఆ దర్శనం ఏంటో, ఆ వాక్యేంటో మధ్యాహ్నం చూద్దాం. నెక్స్ట్ సెషన్లో భోజనానికి వెళ్దాం. త్వరగా ముగించుకొని త్వరగా చేరుకుందాం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, మీ గ్రంథం మా జీవితాలకు ఒక బహుమానం. పఠించడానికి తండ్రి మీ పిల్లలుగా, దీనులుగా మీ సన్నిధిలో కూర్చొని ఉన్నాం. చరిత్రలో ఏం జరిగింది అన్నది ఎంత ముఖ్యమో, ఆ చరిత్రను చూసి మేము ఏ పాఠాలు నేర్చుకోవాలి అన్నది కూడా అంతకంటే ముఖ్యం. ఆ ప్రయత్నాలే మేము చేయుచుండగా నడిపించమని మీ పాదాలు పట్టుకొని వేడుకొనొచ్చు. భోజనమైన పిమ్మట మరీ చేరుకొని ఇంకెన్నో విషయాలు మాట్లాడుకోవడానికి మమ్మల్ని నడిపించమని యేసు ప్రభు వారి పవిత్రమైన నామములు ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.